కాలముంటవా ప్రజల గుండెల్లో ఎల్ల కాలముంటవా అమరవీరుడా ఓ ఆనేనా కరీంనగర్ చెల్లవేడు చిన్నబోయేనా సిద్దిపేట జిల్లా కంట నీరు పెట్టెనా 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 ఓ వీరుడ నీ మరణం తూర్పున సింధూరమై ఓ వీరుడ నీ మరణం తూర్పున సింధూరమై ప్రజల కాలముంటవా ప్రజల గుండెల్లో ఎల్ల కాలముంటవా ప్రజల గుండెల్లో ఎల్ల కాలముంటవా మేమంతా నీ అడుగు జాడలల్లో వస్తమే మేమంతా నీ అడుగు జాడలల్లో వస్తమే మేమంతా నీ అడుగు జాడలల్లో గద్దర్కు చాలా సన్నిహితుడు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ జాతిపిత సిద్ధాంతకర్త, వారి జయంతి, ఈ 3 కార్యక్రమాలు కూడా అనుకోకుండా ఈరోజే కలిసి వచ్చింది. కాబట్టి ఇక్కడ అమరవీరుల స్తూపం ఇది. ఈ స్తూపం 88 ఫీట్ల ఎత్తున్నటువంటి స్తూపం. సరే, దానికి కొన్ని కారణాల వల్ల వేరు చేయడం జరిగింది మందిరం. దాన్ని ఇదంతా కూడా మొత్తం చెట్లతో 34 సంవత్సరాల క్రితం కూలిపోయినటువంటి స్తూపంలో దీని చుట్టుపక్కల ఎవరు ఏం చేయకపోవడం వల్ల చెట్లు చెత్త ఇదంతా ఉండే దాన్ని అంతా నిన్నటువంటి శుభ్రం చేసి జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి చేసి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం ఒక సందర్భోచితం అనిపించింది. ఎందుకంటే దీని ప్రారంభోత్సవానికి గద్దర్ గారు స్వయంగా దాదాపుగా ఒక 3-4 గంటలు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మంత్రివారికి కూడా వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకరెడ్డి గారు వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అనేక పోరాటాలు, ముఖ్యంగా కమ్యూనిస్టు పోరాటాలు జరిగిన ప్రాంతం కాబట్టి ఇది శుభ్రం చేసిన తర్వాత అందరూ కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా దీన్ని చూడడానికి రావడం జరుగుతూ ఉన్నది. ఒక జాతరలాగా నడుస్తున్నది. ఈ సందర్భంగా గద్దర్ గారికి మేము ప్రత్యేకంగా నివాళి అర్పించిన ఒక సంతృప్తి కూడా మాకు ఈ సందర్భంగా ఉన్నది. దాని నాయకుడు సందా రాజమౌళి అలియాస్ ప్రసాద్ నాయకత్వంలో నిధులన్నీ మళ్లించి
మళ్ళీ వస్తవా మా అన్న గద్దరన్నా అమరవీరుడా అని ముత్యమా మళ్ళీ వస్తవా మా అన్న గద్దరన్నా ఆకాశపు అంచులలో వెన్నెలవై వికసించి మా జనం గుండెలోన నీవు చిరంజీవి వీరుడు నీ మరణం తూర్పున సింధూరమై మా ప్రజల గుండెల్లో ఎల్ల కాలముంటవా మా ప్రజల గుండెల్లో ఎల్ల కాలముంటవా అమరవీరుడా అని ముత్యమా మళ్ళీ వస్తరా మా అన్న గద్దరన్నా మెదకు జిల్ల నేడు చిన్నబోయనా మెదకు జిల్లని కరీంనగర్ జిల్లా కంట నీరు పెట్టెనా ఓ వీరుడని మరణం జయ శంకర్ సారు తలలను చేత బట్టి పుస్తకాల దోస్తి గట్టి ఆకలి సమరాన ఆత్మబంధువైనావు నిప్పును రగిలింది
ఎత్తిన తూపాకి తూటవన్నా గబ్బరన్న గంభీరమన్న ఎత్తిన తూపాకి గంగ జన్మవన్న ఎత్త చెల్మెల పాటవన్న గద్దరన్న గంగ జన్మవన్న ఊట సెల్మేల పాప వారి గానము వారి భావము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసేటువంటి విధంగా వారి పాట ఏదైతే ఆకాంక్ష ఉందో దాన్ని ముందుకు తీసుకుపోవడానికి అంటే ప్రజల సంక్షేమానికి లేదా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకోవడానికి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. నేను కూడా అందులో భాగస్వామిగా మంత్రిగా ఆ దిశలో మాజీ శాసనసభ్యులు చాడా వెంకటరెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జాక్ వైస్ చైర్మన్ వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బొలిశెట్టి శివన్న అధ్యక్షులు సింగ్ బూకే సరోజన వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అన్నిగా భావించద్దు, ఇక్కడ చిరా భావించకండి. ఈ కార్యక్రమాన్ని నేడు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ నడుస్తూ ఉన్నది. ఒక గొప్ప నాయకుల యొక్క వాళ్ళను స్మరించుకునేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి ఇక్కడ అనుకోకుండా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ వేదిక దగ్గర కొంత అసౌకర్యం ఉన్నది. నిన్న రాత్రి వరకు దీన్ని శుభ్రం చేసుకొని మేము చేసేసరికి కొద్దిగా ఇబ్బంది ఉన్నది కాబట్టి కొందరు అందరూ సహకరించాలి, ఎవరు అన్యదా భావించవద్దు. ఇక్కడ చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కొందరు ఇంకా మేము వేదిక మీద పిలవకపోవచ్చు, బాధపడద్దని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం, ఎందుకంటే గద్దర్ అనేది ఒక ప్రజా యుద్ధ నౌకగా ప్రజలందరూ కూడా ఒక కేవలం ఒక కళాకారునిగానే చూడకుండా ఒక సాహిత్యవేత్తగా, ఒక తాత్విక వివిధ వైరుధ్యాలు కలిగిన మనిషిగా, ఒక శక్తిగా మనం చూస్తాం. వారితో పాటు ప్రభాకర్ గారికి, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి గారికి, ఈ వేదికపై ఉన్నటువంటి మిగతా పెద్దలందరినీ ఇంతకుముందు మా సారయ్య గారు ఆహ్వానించారు, కొంత విషయాలు చెప్పింది. అంత చెప్పకుండా ముందుగా ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిన కార్యక్రమం ఉన్నది కాబట్టి జోహార్ ప్రజాయుద్ధనొక గద్దరన్న, జోహార్ ప్రజాయుద్ధనొక గద్దరన్న, అన్న గారికి, అట్లాగే అందరూ ఈ వేదికని గద్దరన్న మొదటి వర్ధంతిని మనం పెద్ద ఎత్తున జరిపించుకోవాలి అని సంఘమంతా సంఘటితమైనందుకు అందరికీ విప్లవాది వందనాలు. అట్లాగే గద్దరన్న ఆట ఆగలేదు, మాట ఆగలేదు, పాట ఆగలేదు, ఆయన జ్ఞానాన్ని మేము ముందుకు తీసుకొని పోతామని మొత్తం ప్రజలంతా వచ్చారు. అమ్మలకు, అక్కలకు, అన్నలకు అందరికీ గద్దరన్న కుటుంబం తరఫున, మీ చెల్లి, మీ బిడ్డ బెంగళ తరఫున విప్లవాది వందనాలు. మీ అందరూ ఉన్నారు కాబట్టి నేను కూడా ముందుకొచ్చాను. మీతో పాటు గద్దరన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోతానని తప్పకుండా తెలియజేస్తున్నాను. గద్దరన్న ఆశయం అంటే ఏంటి? గద్దరన్న ఆశయం ఒకప్పుడు తిరుగుబాటు. ఆ తిరుగుబాటు ఏ విధంగా ఉంటారంటే, గన్ను పట్టుకున్నాను, కారం పట్టుకున్నాను, రాళ్ళు దొరికితే రాళ్ళు తీసుకొని రుద్ది కొట్టి తరాంతకులని, దోపిడిదారుల్ని ఊరు బయటికి పంపిస్తారు. కానీ ఇప్పుడున్న వ్యవస్థ ఏ విధంగా ఉంది? మన రానున్న తరానికి మన ఏం ఆయుధం ఇచ్చిపోయాడు గద్దరన్న అంటే, భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, ఓట్ల విప్లవాన్ని రక్షించాలి. ఈ భారత రాజ్యాంగాన్ని మన ముందుకు తీసుకొని పోతే మన హక్కులు మనకు ఉంటాయి, లేకుంటే హక్కులు కాలరాసిపోతాయి. తను మనకు ఒక వాయిస్ ఇచ్చిపోయాడు, ఒక ఆయుధం ఇచ్చిపోయాడు. అందుకే ప్రియమైన అన్నలారా, అక్కలారా, మనం ఆయనని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన ఆశయాన్ని, భారత రాజ్యాంగాన్ని రక్షించే అనే ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను కోరుతున్నాను. అట్లాగే ఓట్ల విప్లవాన్ని కూడా తీసుకురావాలన్నారు. ఓటు విలువ ఎంతో గొప్పది. ఆ విలువైన ఓటుని మనం నిజంగా వాడుకోవాలని ఆయన పిలుపునిస్తారు.
ఈ రెండుని ముందు తీసుకొని మీతో పాటు మన రానున్న తరాలకి చేతల పరచాలని కోరుతున్నాం. ఇట్లు మీ చెల్లె వెన్నెల గద్దర్. థ్యాంక్ యూ అన్న. ఓడిపోయినప్పటికీ ఆమెకు ఉన్నటువంటి చైతన్యం ఏంటిది, కేవలం లింగమూర్తి గారు, చందు గారు, వీళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి మరి రాత్రి 7:30 దాకా ఒళ్ళి కొద్దిగా క్లీన్ చేయడం జరిగింది. అంటే నడవడానికి కూడా వీలు లేకుండా ఇప్పటికీ కూడా అసౌకర్యంగానే ఉన్నది. ఎందుకు 34 సంవత్సరాలు నేను గుర్తు చేస్తున్నానంటే, గద్దరు ప్రథమ వర్ధంతి ఇక్కడ జరుపుకోవడానికి కారణం, ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది 1991లో. చరిత్ర కలిగినటువంటి దానికి వచ్చినటువంటి వారు ఒక అకాల మరణం చెందినటువంటి సందర్భంలో ఇలా ప్రథమ వర్ధంతి జరుపుకునేటువంటి సందర్భం ఇక్కడ చేయడం, హుస్నాబాద్లో చేయడం అనేది మాకు ఒక సంచితం అనిపించింది. ఇది నిర్వహించడం కూడా గర్వకంగా మేము ఫీల్ అవుతాము. దానికి సమ్మతించి మన మంత్రివర్యులు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం. అట్లాగే మన మాజీ ఎమ్మెల్యే గారు చాలా వెంకటరెడ్డి గారు రావడం చాలా సంతోషం. ఎందుకనంటే దేశవ్యాప్తంగా దీనికి ఒక చరిత్ర ఉంది. దేశవ్యాప్తంగా ఉస్నాత స్తూపం, అమరవీరుల స్తూపం, ఈ అమరవీరుల స్తూపాన్ని ఇక్కడ నిర్మించుకున్నాం. హుస్నాబాద్ అనగానే ఎక్కడికి పోయినా, ఏ రాష్ట్రం పోయినా, ఏ ఊరికి పోయినా కూడా హుస్నాబాద్ అనగానే స్తూపం ఉన్నది కదా మీ దగ్గర అని చెప్పుకున్నటువంటి పరిస్థితి. జ్ఞాపకార్థం ఇవాళ గద్దరు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర వహించినటువంటి జయశంకర్, ఒక ఎడిటర్ గా పనిచేసినటువంటి జైనుద్దీన్ అలీఖాన్ గారు, వాళ్ళను గుర్తు చేసుకోవడం ఇక్కడ సముచితం. అట్లాగే సరే, దురదృష్టవశాత్తు ప్రశాంతిని కూల్చబడింది. ఇది చెప్పాల్సిన అవసరం మన దేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా కాపాడుకునేటువంటిది. వైరుధ్యాలు ఉండొచ్చు, సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు, కానీ ఇంత ప్రాశస్త్యం కలిగినటువంటి దాన్ని కూర్చాల్సినటువంటి అవసరం లేకుండానేది మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా. అయితే ఇవాళ నిన్నటి నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం నడుస్తుంటే వందలాది మంది ఇక్కడికి వచ్చి సంతోషాన్ని వ్యక్తం చేసిండ్రు, హర్షాన్ని వ్యక్తం చేసిండ్రు, ఫోటోలు దిగారు, వాట్సాప్లో పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఈ సందర్భంగా ఇది ఒక మంచి కార్యక్రమం సార్. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి స్థలం ఇది. ఇది పట్టణానికి, ఈ హుస్నాబాద్ ప్రాంతానికి గర్వంగా నిలువెత్తుగా నిలబడేటువంటి ఈ స్తూపాన్ని మరి అసలు మీరు ఇంతే కాదు సార్, ఏదో శుభ్రం చేసి మట్టిలో పోతారయ్యింది, ఇది పునర్నిర్మాణం జరగాలి సార్ అని కూడా మాట్లాడుతా ఉన్నారు. మేము కాదు, మేము మా మనసులో ఉన్నది కాదు, ఇది ప్రజల మనసులు అందరిలో. అంటే ఇలా ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా మన ప్రాంతంలో మొట్టమొదటి ఈ హుస్నాబాద్కి ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక మంత్రిగా ఉన్నటువంటి, అట్లాగే మనకు మంత్రివర్గంలో కూడా వారికి ఒక ప్రముఖ స్థానం ఉన్నది, ఒక ఉద్యమ బిడ్డ. మరి ఉద్యమ బిడ్డకు ఉద్యమాలను గౌరవించేటువంటి, నేను ఎక్కడ మాట్లాడినా కూడా వారు ఉద్యమాలను గౌరవించే మాట్లాడుతూ ఉంటారు. అదొక గర్వం, మన గర్వకంగా ఫీల్ కావాలి. ఎక్కడైనా ఈ సభ అంటే స్తూపం దగ్గర అన్నారు. అంటే ఇక్కడ స్తూపం దగ్గర జరుగుతుందనే ప్రచారం జరిగి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా అప్పటి నుంచి అంటా ఉన్నారు, సార్ ఈ స్తూపాన్ని కాపాడుకోవాలా సార్, ఈ స్తూపానికి ఉన్న స్థలాన్ని కాపాడుకోవాలని ఆనాటి నుంచి ప్రజల భావాన్ని మేము వెలిగిస్తా ఉన్నాం ఇక్కడ. అంటే చాలా ఉన్నాయి స్తూపాలు దేశవ్యాప్తంగా, కానీ దీనికి కూడా అంతకంటే ఎక్కువ ప్రాశస్త్యం ఉన్నది. అయితే దాన్ని ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే, ఒక గద్దర్ యొక్క ఆశయాలు, గద్దర్ మనకి ఇచ్చినటువంటి 4-5 దశాబ్దాలు పాపం తన యొక్క జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి ఒక కళాకారునిగా, ఒక రచయితగా, ఒక కవిగా, ఒక నిరంతరంగా పోరాట శక్తిగా ఇలా ఒక మన రాష్ట్రంలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో తిరిగి ప్రజలను చైతన్యం చేసినటువంటి వ్యక్తిగా ఆయన అడవులకు పోయినా మళ్ళా ప్రజా జీవితం ప్రజలకు అందించిండ్రు.
ప్రజలకు పోరాట అభ్యంతరం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞత చేస్తూ అందరినీ మాట్లాడడానికి మేము టైము లేదు. మంత్రి గారికి కూడా చాలా పనులున్నాయి. ముఖ్యంగా ఈ మీటింగ్ వేదిక మీద ఉన్న మన మంత్రి గారు ఆకరణ మన చాలా మంది రెడ్డి గారు ఇంకా చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమం అధ్యక్షుడు లచ్చన్న నిన్నటి నుంచి ఇక్కడ సహాయ సహకారాలు చేస్తున్నటువంటి అన్ని పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు కార్యక్రమంలో ఉన్నటువంటి సోదరులు పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వీరన్న మేకల వీరన్న ఇంకా చాలా వివరంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరగడానికి ప్రధాన కారణం మన ఉస్మానాబాద్కు ఢిల్లీలో ఒక అవార్డు వచ్చింది. మున్సిపాల్కు అవార్డు వచ్చినప్పుడు ఈ విజ్ఞాన్ భవన్లో ఈ స్తూపాన్ని చూపించి ఈ స్తూపం బొమ్మ కిందనే అవార్డు ఇచ్చింది. అవార్డు ఇచ్చినాక ఉస్మానాబాద్లో మేము ఎక్కడికి పోయినా మన చెట్టు చౌరస్తాలున్నా అంబేద్కర్ చౌరస్తాలున్నా అలా ఢిల్లీలో చూపించారు. ఇక్కడ మీరు స్తూపాన్ని బాగా చేస్తే బాగుండంటే ఒకసారి రెండుసార్లు నేను ప్రభాకరణ గుర్తు చేస్తే అవును మరి దాన్ని మనం చేసే అవకాశం ఉంటే సందర్భం వచ్చినప్పుడు మనం చేద్దాం. గద్దరన్నది మొత్తాన్ని ఈ మధ్య పర్దంతుగా ఒక లెవెల్ నంది అవార్డ్స్ ఉండాలని కూడా అంతకన్నా గొప్పగా ఇద్దామని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ గారికి ఇట్లా అంటే స్తూపాలకు ప్రజా జీవనానికి ఇక్కడ జరిగిన ఉద్యమాలకు చాలా సంబంధం ఉంది. ప్రజల కష్ట సుఖాలకు సంబంధం ఉన్నటువంటి ఈ నిర్మాణాలు ఇవి త్యాగాలకు సంబంధించిన నిర్మాణాలు. గద్దరంటే ఒక భారతదేశంలో కాదు ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప గుర్తింపు పొందిన గొప్ప నాయకుడు, గొప్ప అంబేద్కరిస్టు, గొప్ప ప్రజాస్వామ్యవాది. వాళ్ళ బిడ్డతో అన్నాడట జిల్లా పురుగులు చంపుతాడంటే కూడా వద్దన్నాడట ఆమె. మరియు వాళ్ళ ప్రేమితులు చనిపోయారు సిద్ధాంతకర్త పుట్టినరోజు కాబట్టి మనం ఇక్కడ చేసుకుంటున్నాం. ఏదేమో అవకాశం ఉన్నా మరి అంతా చెప్పినట్టు ప్రోగ్రాన్ని ఇప్పుడు నేను చెప్పాలని అంటే కూడా ఎదుగు తీయాలని అన్నట్టు అంత సహాయ చేసాడు. చాలా ఇక్కడ ప్రియాంగాంధీ కూడా దిగినప్పుడు మన లచ్చన గుర్తు చేసాడు. ప్రియాంగాంధీ దిగిన స్థలం ఇక్కడ స్థూప స్థలం అన్నట్టు ఒక ప్రచారం కూడా ఉంది. సరే ఏదేమైనా మన ప్రోగ్రాన్ని కూడా కొంత ఆలోచన చేస్తాడు. ఇది అక్కడ ఒక మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలనే దృక్పథంతో ఆయన ఇలా ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి ఇలా ఒక మాలేసుకొని కూడా ఇక్కడికి వచ్చిండు. వచ్చి ఈ ప్రోగ్రాం చూసిండు. ఇప్పుడు మళ్ళా చర్చలో పోయేది ఉంది, అక్కడ మీటింగ్ ఉంది కాబట్టి మన ఉస్మానాబాద్ కూడా భవిష్యత్తు ప్లాన్లకు ఒక మన హైదరాబాద్లో పబ్లిక్ గార్డెన్ లాగా ఇక్కడ ఉపయోగపడితే దాన్ని కూడా అందరూ సహకరించాలని పెద్ద మనిషితోనని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చాడా వెంకరెడ్డి గారికి లచ్చనకి ఇస్తాను. మిత్రులారా, సమయం దృష్టిలో పెట్టుకొని కొంత గురించడం జరుగుతూ ఉన్నది. అట్లాగే ఇంకొక విషయం, మేము ప్రజలకు సంబంధించిన ఆలోచనలు చెప్తాం కానీ వాస్తవానికి అయితే మంత్రి గారిని ఇక్కడనే ప్రెషరైజ్ చేసి ఏదైనా మాట్లాడడం దీని గురించి అని మేము మాట్లాడడం లేదు. ప్రభుత్వ పరంగా వారికి బాధ్యతలు ఉంటాయి కాబట్టి వారు ఆలోచించుకొని తర్వాత ఎంతైనా ఒక నిర్ణయం తీసుకుంటారు. మనమేదో ప్రజల అభిప్రాయాన్ని మాత్రమే ఇదివరకు దాకా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మనం వేడుకున్నటువంటి సిపిఐ కాంగ్రెస్ జేఏసీ నాయకులు ఈ ఉస్మానాబాద్ సంవత్సర సంస్మరణ జరుపుకుంటూ ఉంటాం. అలాగే సిఎస్ఐ ఎడిటర్ జవహరుద్దీన్ గారి సంస్మరణ జరుపుకుంటూ ఉంటాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉద్యమ ఈ సభలో నిజంగా చూస్తామంటే ఒక చైతన్యవంతుడు. ప్రధానంగా గద్దరన్న గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. గద్దరన్న స్తూప నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినాడు. ఆయన ఇక్కడ చాలా కాలం ఉన్నాడు, వచ్చిపోయినాడు. ఇవన్నీ మన అందరికి తెలుసు. ఏదైనా ఇక్కడ ప్రజలందరూ కూడా 50 మంది ప్రజలు సహకరించిన స్తూప ఏర్పాటుకి. ఉస్మానాబాద్ స్తూపం అంటే ఆసియా ఖండంలోనే పెద్ద స్తూపం. దాన్ని చూసి రావాలనేటువంటి ఆకాంక్షలు చాలా మంది పిలుపుకే పరిస్థితి విన్నా. సరే అనివార్యంగా లక్ష్మణరెడ్డి గారు చెప్పినారు ఆ స్తూపం ఎలా కూర్చోబడింది ఎందుకు అనే విషయం మనకు అవసరం లేదు. కాకపోతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో గద్దరన్న గారికి ఉస్మానాబాద్ ప్రాంతానికి ఏ సంబంధం అంటే దేశమంతా సంబంధమే. తెలుగు ప్రజలే కాదు
భారతదేశం అంతా సంబంధమే, ప్రపంచం అంతా సంబంధమైనది. ఒక మంచి ఉత్తమ కళాకారుడుగా యుద్ధ నౌకని పేరు ప్రజా యుద్ధ నౌకని పేరు తెచ్చుకున్నాడు. అందులో శ్రీరామ్ సాగర్ వరద కాలువ ఇవాళ చూస్తే మిడుమానేరు ముంపు గురైతే ఆ ప్రజలందరికీ మరి నేను ఆయనే మన వరద కాలువ లేదు, అలాంటి దానిలో వాళ్ళందరికీ వచ్చాడు, గౌరీలికి వచ్చాడు, ఈ ప్రాంతం వచ్చాడు. అనేక మరి ప్రజల మధ్య ప్రజాసేవకుడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక రచయితగా, ఒక కథానాయకుడిగా, కవిగా అన్ని రకాల కూడా ఆయన తోడ్పాటును అందించాడు. అనేక చోట్ల బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ గద్దరను ఉన్నాడు, ఎక్కడ ప్రజల కష్టాలు ఉంటే అక్కడ ఉన్నాడు. అన్నింటిలో కూడా ఆయన అన్ని ప్రాంతాలు తిరిగినాడు. అయితే మనకు కలిసి వచ్చింది ఏంటంటే, సరే నేను సిపిఐ పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర గారు తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిన మనందరి మరి మనసులో ఉన్నటువంటి వరప్రసాదం లాంటి వరద కాలువకు ఆ రోజు ఎంతో కృషి జరిగిన. మళ్ళీ అలా మంత్రివర్గులు వచ్చిన తర్వాత పున్న ప్రభాకర్ గారు సంతోషం ఏంటంటే, మంత్రిగా ఉండి అసెంబ్లీలో గర్విపిస్తా ఉన్నాడు. అంటే ఉద్యమకారులు నేను అని చెప్పుకుంటా ఉన్నాడు. ఉద్యమకారులాగానే వివరిస్తున్నాడు, చెప్పుకోవట్లేదు కానీ వివరిస్తున్నాడు. ఉద్యమకారులాగా అక్కడ లేస్తున్నాడు, ఇక్కడ పోతున్నాడు, అక్కడ పోతున్నాడు, ఇక్కడ అంతటా తానే కనపడతా ఉన్నాడు. సంతోషం. అయితే ఇక్కడ 437 కోట్ల రూపాయల మంజూరులో పొన్నం ప్రభాకర్ గారి పాత్ర ప్రధానంగా ఉన్నది. వారికి సీఎం గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఇప్పటికే ధన్యవాదాలు చెప్పాం. ఇంకా కూడా మిగిలి ఉన్నటువంటి పనులు కూడా గండిపల్లి కానీ, ఇంకా మన ఈ ఇందుర్తి కెనాల్ ఛానల్స్ కానీ అవన్నీ ఉన్నాయి. ఆ త్రాగునీరు వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం. సాగునీరుకు ఇబ్బంది లేకపోతే తాగునీరు ఉండాలి. ఇవన్నీ కూడా మన వస్తాం. ఇంకా భూముల సమస్యలు, ఇతర సమస్యలు చాలా ఉన్నాయి, అవి పట్టించుకుంటా ఉన్నాడు. అయితే కొత్తగా గెలిచిన తర్వాత 3 నెలలు 4 మాసాలు పార్లమెంట్కి వెళ్ళిపోయింది, టైం లేదు. అందుకని ఏదైనా ఈ సిపిఐ పార్టీ ప్రధానంగా వరదకాలు పోరాటం చేసిన అన్ని పక్షాల వాళ్ళు కూడా ఆ పోరాటంలో గౌరవపాత్ర సూత్రధారులుగా పాల్గొన్నారు. అందువల్లనే ఇది అందరి సొత్తు, మన అందరి యొక్క కష్టానికి ఫలితం మాత్రం మంత్రి కావడం అనేది అది పరిచయం కాలం. అందుకనే ఇవాళ గద్దరన్న ఈ సంస్కృత సభలో ఇవన్నీ సంస్మర్శలో మాట్లాడుకుంటాం. మనం ఏదైనా ఇక్కడ ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షల్ని, నిరుద్యోగుల సమస్య పరిష్కారాలకి తర్వాత ఇప్పటికే కొంత ప్రయత్నాలు ఉద్యోగ కల్పనకు ప్రయత్నాలు సాగుతూనే ఇంకా కూడా మరి ఆయనతో కలిసి ఇంట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం మరి ఆయన ఫుల్గా తిరుగుతూ ఉన్నాను, నేను సార్ ఒకటి తిరుగుతూ ఉన్నాను. కలుసుకొని ఓసారి ఆయన ఇప్పుడే అన్నా, నేను మంత్రుల మన అధికారులతో అందరూ రివ్యూ పెడుతున్నాం, మాతో కూడా ఒకసారి రివ్యూ పెట్టవా, తప్పనిసరిగా మేము అన్ని విధాలు కూడా అండగా ఉంటాం. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధే మా లక్ష్యం, మా గమ్యం, మనందరి అభివృద్ధే, మనందరి బతుకు తెరువే మనందరికీ కావాల్సిన ఆకాంక్ష అని చెప్పడం జరిగింది. అందుకని గద్దరన్న గారి ఆశయాన్ని నెరవేర్చేందుకు మరి అందరికీ మరి ఇవాళ ఏదైతుందో బతుకుదేరు కొరకు అన్నింటి కొరకు రకరకాల సమస్యలు ఉన్నాయి, వాటి అన్నింటి కొరకు పోరాడదాం. ఉద్దనౌక గౌరకాలం కూడా తప్పనిసరిగా మరి ఇది ఒక మంచి స్థూపం, మంచి స్థలం. ఎక్కడైనా ఎవ్వరైనా ఉత్సవ స్థూపాన్ని ఎక్కడ పోయినా కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో నేను లీడర్ అసెంబ్లీలో తిరిగాను. కాబట్టి ఒక పెద్ద ప్రత్యేకమైన గుర్తింపు మన ఉస్మానాబాద్కు ఉన్నది. దాన్ని కాపాడేందుకు ఎట్లా వీలైతే ఎలాంటి ప్రయత్నాలు చేయాలో ఎట్లా చేస్తే బాగుంటుందో ఆ రకంగా ఆచితూచి అడుగుద్దాం. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోదాం. గద్దరన్న ఆశయాలు నెరవేర్చేందుకు అంకర్బద్ధులు అవుదాం. అదే ఆయనకి ఇచ్చే నిజమైన నివాళులని చెప్పి తెలియపరుస్తూ సియాసత్ ఎడిటర్ మరి ఆయన దేవరంద్ర గారు కూడా వారు కూడా నిజంగా ఒక మంచి కొరకు మాట్లాడేటువంటి వారికి తొలగిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ గారు సాధించిన అంటే తెలంగాణ నుంచి ప్రధాన పోటీ పోషించారు కాబట్టి వారి జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆశయాలు ముందు కృషి చేద్దామని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులకు, వేదికపై నాయకులకు అందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ మాజీ శాసనసభ్యులు సిపిఐ పక్ష నాయకులు పెద్దలు చాడా వెంకరెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. 34 సంవత్సరాల క్రితం ఈ స్థూపానికి సంబంధించి నిర్మాణం జరిగే వల్ల ఆ నిర్మాణం నుంచి ఈరోజు ఇప్పుడే సోదరి వెన్నెలక్క గారు చెప్పినారు, ఆనాడు గన్ను బట్టి, రాయి బట్టి లేదా తుపాకీ బట్టి పోరాటం జరిగే పరిస్థితి ఇలా ప్రజాస్వామికంగా పోరాటం జరుగుతున్నటువంటి ఓటు అనే ఆయుధం ద్వారా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న పోరాటం ఇప్పుడే వెన్నెలక్క గారు జ్ఞాపకం చేశారు.
ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం జరిగితే మలి దశలో తెలంగాణ నీళ్లు నిధులు నియామకం పేరు మీద ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనందరం ఆకాంక్షించినట్టుగా ప్రజాస్వామ్యం వస్తుంది, ప్రజలు స్వేచ్ఛగా మన అంశాలను పరిష్కరించుకుందాం అనుకున్నప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా మన గొంతును మనం వినిపించాలంటే పెద్ద వెల్చా రాజేంద్రరావు గారు వేదిక మీద రాల్సిందే కోరుతా ఉన్నాం. వినిపించలేని విధంగా నియంత్రితంగా వ్యవస్థ మారితే ప్రజలు ఎవరి అభిప్రాయాలైనా స్వేచ్ఛగా చెప్పుకొని ప్రభుత్వం ఒకవేళ ఏదైనా జరిగితే వివరించేటువంటి విధంగా అక్కడ ప్రజాభవన్, జ్యోతిబా పూలే భవన్ పేరు మీద మంత్రుల కార్యాలయాలు ప్రజలకు విజ్ఞప్తులు చేసుకునే వేదికలుగా ముఖ్యమంత్రి గారు కూడా అనేకమైనటువంటి అంశాల లోపల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్వయంగా వారి గద్దార్ గారి సంస్మరణ సభలో జయంతి వేడుకల్లో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. కవ్వా లక్ష్మారెడ్డి గారు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినామంటే ప్రభుత్వం ఒక విధానం ఆలోచించాల్సిన అవసరం. దాని మళ్ళీ మనం కోటికి ఎన్నికలకి అవసరం లే. తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా అన్ని రకాల అంశాలకు చరిత్రను మలిపివేయబడ్డది అన్నట్టుగా ఇప్పుడు అటువంటి పరిస్థితి రాదు. ఏదైనా చరిత్రనే, చరిత్ర నుంచి మంచిని నేర్పి గతంలో ఈ ప్రాంతానికి రావాలంటే ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా ప్రజాస్వామికంగా స్వేచ్ఛగా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల లోపల పాలు పంచుకొని 1997లో ప్రపంచీకరణ జరిగిన తర్వాత గ్లోబలైజేషన్లో పోటీ పడితేనే బతుకుతామనే విధంగా చదువులో పోటీతత్వం, ఉద్యోగంలో పోటీతత్వం, వ్యాపారంలో పోటీతత్వం, అన్ని రకాలుగా కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగినటువంటి పరిస్థితుల మనం ఎప్పుడు కూడా మన బేసిక్స్ను మర్చిపోకుండా గద్దారన్న గారు కూడా ఆనాడు ఒకటే మాట చెప్పినారు. మనం ఎప్పుడు కూడా ఆనాడు ఆ పాటలో ఉన్నట్టు స్ఫూర్తి కూడా అదే. మనం ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎవరు కూడా సహించే అవసరం లే. రకాలుగా చట్టాలు మొన్న ఈ మధ్య ప్రభుత్వం కూడా కేంద్రం చట్టాలు మార్చింది. చట్టాలు ఏ విధంగా ఉన్నాయో భవిష్యత్తులో అమలవుతా ఉంటే తెలుస్తూ ఉంటాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటే మనుగడ కొనసాగిస్తాయి. లేకపోతే వాటికి కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి మనం 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన చూసినాం. కాబట్టి తప్పకుండా ఈరోజు అందరం కూడా గద్దారన్న ఏ యొక్క పేద ప్రజలకు న్యాయం జరగాలి, భూములు ఇవ్వాలని కోరుతూ తప్పకుండా వారికి ఎప్పుడు ఇక్కడ 34 సంవత్సరాల్లో మేము అప్పుడు డిగ్రీ అయిపోయి అప్పుడే కాలేజీ ప్రెసిడెంట్ అయిపోయి విద్యార్థి రాజకీయాల ఎలమెల ఎన్ఎస్ఏలు ఉన్నాం. అప్పటి నుంచి చరిత్రకు సంబంధించిన ఐడియా ఉంది. తప్పకుండా ఈరోజు గద్దారన్న గారిని స్మరించుకుంటూ అదేవిధంగా జాయిద్ అలీఖాన్ గారు ఉర్దూ సియాసత్ ఎడిటర్ వారి అంత్యక్రియల్లో వచ్చి వారు ఆ రోజు మరణించినారు. సిద్ధాంతకర్త జయశంకర్ గారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రజాస్వామ్య అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నటువంటి గద్దారన్న ఆ ప్రభుత్వ తుపాకీతోటే లాంఛనాలతో అంత్యక్రియలు చేసుకున్నారంటే ప్రజాస్వామికంగా మనిషి ఏ విధంగా మార్పు కోరుకున్నాడో ఆ మార్పుకు శ్రీకారం జరుగుతూ ఉందంటే ఒక ఉద్యమకారుని కూడా ప్రభుత్వ లాంఛనాలతో నివాళులు అర్పించింది. ఇది స్ఫూర్తి. కాబట్టి ఇలా మనం ప్రజాస్వామికంగా భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి మాటలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇలా మనందరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే ఏమో ఒక అంశంగా ఉంచగలుగుతాం అనే మాట ఈ సందర్భంగా మన పెద్దలు చాడా వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఆనాడు 2007లో వారు శాసనసభ్యుడు 2007లో శాసనసభ్యుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి గౌరవవేలి ప్రాజెక్టు మళ్ళీ ఈరోజు పూర్తి చేసే అవకాశం నాకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మాట సందర్భంగా మనం చెప్తాను. తప్పకుండా ఆనాడు అయినటువంటి పనులైనవి నేను ఎవరిని విమర్శించదలుచుకోలే. ఆనాడు నుంచి ఈనాడు దాకా గౌరవ శాసనసభ్యులను తేగలుగుతున్నారు, తెచ్చేంత తేగలిగినారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రయత్నాలు జరిగినా అది పూర్తి కాలే. ఈసారి దాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో దీక్షగా మొట్టమొదటి ఎన్నికల్లో చెప్పినట్టుగా 8 నెలలుగా ప్రాజెక్టుకు ఒక దీక్ష పూనినటువంటి వాడిగా నిన్న ఆ యొక్క ప్రాజెక్టు వెనుకబడ్డాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా
ఒక ప్రాజెక్టుకు నిధులు ఇచ్చిన మొట్టమొదటి ప్రాజెక్ట్ అదే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడి ప్రజాపాలనలో అంత పెద్ద ఎత్తున నిధులు ఒక ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి విధంగా ఉంటే కొడంగల్ ముందు ఒక ప్రాజెక్టు కానీ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ ప్రాజెక్టు ద్వారా ఆన్గోయింగ్ ప్రాజెక్టులల్లా ఈ ప్రాజెక్టు ద్వారా కాలువలు తీసి రైతాంగానికి పంట పొలాలకు నీళ్ళు అందించే విధంగా కార్యక్రమం తీసుకోబడుతుంది. దాని తదుపరి ఈ ప్రాంతంలో కూడా అనేకమైనటువంటి విద్య, వైద్య, వ్యవసాయిక ఆలోచనలు ఉన్నా నాకు ఏదైనా ఇంకా తట్టకపోతే ఆలోచన మీకు ఎవరికైనా తట్టుది దయచేసి ఆలోచన వస్తే నా దృష్టికి తీసుకురండి. దాన్ని కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరికీ, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్పిన చాలా సార్లు హుస్నాబాద్ ప్రజలందరికీ కూడా అనేక వేదికల మీద ధన్యవాదాలు చెప్పినాం. మళ్ళొక్కసారి ప్రాంత ప్రజలందరికీ అనేక రకాలుగా కార్యక్రమం చేసే బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఏ ఆలోచన సారి గద్దారన్న పూర్తిగా మరి వారికి గద్దారన్న అమర్ హై, గద్దారన్న అమర్ హై, అమర్ హై. నమస్కారం. ఎందుకు నేను ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తున్నానంటే గౌరవల్లి ప్రాజెక్టుకు సంబంధించి మరి 437 కోట్లు ఇక్కడికి మరి రప్పించడంలో చాలా మనకు ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో చాలా కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా భూ సేకరణలో భాగంగా ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలు పూర్తి అయితేనే ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనకు ఈ వేదిక మనం అంటే అనుకోకుండా ఈ వేదికపైకి వచ్చినటువంటి మా పెద్దలు వెల్చేల రాజేందర్ రావు గారు మనకు ఎంపీ. అంటారు